మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హరే కృష్ణ అండి. ఈ మధ్య చాలా మంది యంగ్ పీపుల్ హైదరాబాద్లో డయాబెటిక్గా కన్వర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే ఈ లేటెస్ట్ ఈరోజు ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ కూడా అంటే ప్రీ డయాబెటిక్ జస్ట్ నా కళ్ళ ముందే అతను పెద్దగా తినేదేం లేదు, కానీ ప్రీ డయాబెటిక్గా మారిపోయినాడు. సో మనము ఒక ప్రమాదకరమైనటువంటి గంటలు కొడుతున్నాయి ఏంటంటే డయాబెటీస్. అయితే డయాబెటీస్ను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రాకుండా ఎలా చూసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క డైటరీ హ్యాబిట్స్, అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో తెలంగాణ ఆంధ్రాలో మేజర్ ఇష్యూ ఏంటంటే తెల్లన్నము లేదా పిండి పదార్థము, ఇంకా చెప్పాలంటే కార్బోహైడ్రేట్స్ అంటాం కదా, 90% పైగా తీసుకొని మిగతాది చాలా ప్రోటీన్ కావచ్చు, ఆయిల్ కానీ చాలా తక్కువ తీసుకుంటారనమాట. మీరు వెస్ట్రన్ కంట్రీస్లో అట్లా ఉండదండి ఆహారము. లేకుంటే రాజస్థాన్, నేను మొన్న అంటే చాలా స్టడీ చేశాను, రాజస్థాన్లో పిండి తక్కువ తీసుకొని ప్రోటీన్ పప్పు బాగా తీసుకుంటారు. మామూలుగా మనము పప్పు ఏం చేస్తామంటే గిన్నెలో అంటే ప్లేట్లో వేసుకుంటాం, పప్పు కలుపుకుంటాం. వాళ్ళు అట్లా కాదు, పప్పును సపరేట్గా గిన్నెలో పెట్టుకొని పప్పును తాగేస్తారు, అంటే ప్రోటీన్ అందుతుంది వాళ్ళకు. రెండోది ఏంటంటే వాళ్ళు 100 గ్రామ్స్ వరకు రీచ్ అవుతారు. ఏది నెయ్యిని తీసుకుంటారు రాజస్థాన్ పీపుల్. డైరెక్ట్ నెయ్యిని కాగబెట్టుకొని డైరెక్ట్ రొట్టెలో వేసుకొని పిసుకొని తినేస్తారు. సో వాళ్ళకి నెయ్యి అందుతుంది, అంటే ఆయిల్ అందుతుంది, అంటే ఫ్యాట్ అందుతుంది, ఇటు ప్రోటీన్ అందుతుంది, కార్బు తక్కువ తీసుకుంటారు. అందుకే వాళ్ళు చూడండి రాజస్థాన్ పీపుల్కు పెద్దగా అంటే బాణ పొట్టలు ఉండవు. అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు పాడైపోయినారు. అక్కడ వాళ్ళ సంగతి రాజస్థాన్ మొత్తం మీద పొట్ట ఉన్నటువంటి కేసే ఉండదు. ఎవరో ఒకరిద్దరు మాత్రం వాళ్ళ మోడర్న్ వాళ్ళని వదిలేద్దాం. అట్లా మీరు గుజరాత్ పీపుల్ తీసుకోవచ్చు, ఇంకా నార్త్ సైడ్ పీపుల్. వాళ్ళ ఆహారపు అలవాట్లలో కొంచెం అటో ఇటో చాలా ఆరోగ్యవంతమైన శాస్త్రీయ దృక్పథంతో కూడిన ఆహారం తింటున్నారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి తెల్లన్నం పెద్దగా, ఇంత మామిడికాయ పచ్చడి, ఆ మామిడికాయ పచ్చడిలో నాలుకను దాటడానికి ఉన్నటువంటి టేస్ట్ తప్ప అందులో పెద్ద న్యూట్రియంట్స్ ఉండవు. తెల్లన్నం అంటే ఫుల్ షుగర్. ఇంకా ఇప్పుడు సపోజ్ బిర్యానీ ఉంది, లేదా ఫ్రైడ్ జీరా రైస్ ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది. ఇంకా మీరు మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినేటువంటి జీరా రైస్, ఫ్రైడ్ రైస్, ఇంకా రైస్ ఐటమ్, అందులో కెమికల్స్, అంటే అందులో ఉన్నటువంటి టేస్టర్స్, ఆ జీరా పౌడర్ కావచ్చు, కారము, మసాలాలు, ధనియాల పొడి, ఇవి టేస్ట్గా బాగుండి మన కడుపులో పోతాయి. కానీ ప్రాబ్లం ఏంటి, అక్కడ మనకేం ప్రోటీన్ ఎక్కడ అందింది? సో మనము ఇలా ప్రతిరోజు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు రోజు ఫ్యాట్ ఎంత అందుతుంది, గుడ్ ఫ్యాట్. మళ్ళీ ఫ్యాట్ బ్యాడ్ కాదు, బ్యాడ్ ఫ్యాట్ వేరు, గుడ్ ఫ్యాట్ వేరు. సో ఫ్యాట్ను బ్యాడ్గా మార్చుకొని తినడం మళ్ళీ బ్యాడ్ ఫ్యాట్ అవుతుంది. అది కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో గుడ్ ఫ్యాట్ ఎప్పుడు కూడా పచ్చి ఫ్యాట్ ఏదైనా గుడ్ ఫ్యాట్ అండి, పచ్చి నూనెలు. వెనకట మనము ఒక అన్నం తినేటప్పుడు మీరు చూడండి, ఒక కమ్యూనిటీ ఉంటుంది, వైశ్య కమ్యూనిటీ వెనకట, లేదా బ్రాహ్మణ్ కమ్యూనిటీ, వీళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఇంత చెయ్యిలో ఇంత నూనె పోసుకొని, ఆ చెయ్యిలో నూనె అదే ఓవర్ఫ్లో అయితే కానీ ఆ చెయ్యిలో నిండా నూనె పోసుకొని ఫస్ట్ ముద్ద తినేవాళ్ళు. అంటే పచ్చి నూనె తినేటువంటి అలవాటు మన దేశంలో ఉంది. పచ్చి నూనె లేదా నెయ్యి తినే అలవాటు. నెయ్యి ఇంత లేనిది ఇడ్లీలు తినకపోయేది, కానీ ఇప్పుడు ఓన్లీ నెయ్యి లేకుంటే ఇడ్లీ తింటున్నారు. ఏమవుతుంది, ఫ్యాట్ తీసుకోవట్లా. ఎప్పుడైతే ఫ్యాట్ తీసుకోవట్లేదో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాట్ కాంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ కాంటెంట్ కంపల్సరీ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. ఇది ప్రధానంగా. ఇది కనుక చేస్తే మనం డయాబెటీస్ వాళ్ళకు తొందరగా రికవర్ అవుతారు. మందులతోటి మింగి అన్ని రకాల డోసులు ఎక్స్ట్రా లేకపోతే డబుల్ ఫార్ములాలు ఇచ్చి, ఇన్సులిన్లు ఇచ్చి మనం బాడీని పాడు చేయడం తప్ప ఏం లేదండి. వెరీ సింపుల్. డయాబెటీస్ అనేది ఆహార పదార్థాలతోటి తగ్గించుకునేటువంటి వ్యాధి మాత్రమే. అది మనల్ని సంపదు, లేకుంటే ఇంకేం చేయదు. మనకు ఐడియా ఉండాలి. ఫస్ట్ డయాబెటీస్ వచ్చింది, ఎక్కడ తప్పు జరుగుతుంది, కార్బోహైడ్రేట్స్ను తగ్గించి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ కంటెంట్ పెంచండి, మీకు ఆటోమేటిక్గా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది వితౌట్ ఎనీ మెడికేషన్. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే ఏం తినాలి, ఆల్రెడీ వచ్చింది, నేను ఏం చేయాలి? వెరీ సింపుల్. ఎక్కువగా కూరగాయలను, ఇప్పుడు దొండకాయ కూర, బెండకాయ కూర, బీరకాయ కూర, చిక్కుడుకాయ కూర, సొరకాయ కూరలు వండుకోండి. నూనె మరింతగా పోసుకోండి. అంటే ఎలా నూనె మరింతగా పోసుకోండి అంటే, కూర వండే విధానంలో తేడా ఉంది. పోపు వరకు కొంచెం నూనెలో పోపు చేసుకోండి. కూర దించేటప్పుడు మరింతగా ఆయిల్ పోసుకోండి. ఎందుకంటే ఆయిల్ 600 డిగ్రీల సెంటిగ్రేడ్కి వెళ్ళిపోద్ది అనమాట, వేడి. అలా వెళ్ళకూడదు.
సో అంటే ఆయిల్ని ఎక్కువగా వేడి చేయకూడదు. అలా కూరగాయలు అంటే ఏదైనా కూర వండుకోండి, డైరెక్ట్ కూర ఎక్కువ, కొంచెం రైస్ కానీ కొంచెం రొట్టె కానీ, అంటే ముఖ్యంగా జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె ఇలా ప్లాన్ చేసుకోండి. ఇది ప్లాన్. రెండోది పోహ అంటే మనకు అటుకులు, ఎర్ర అటుకులు దొరుకుతాయండి మార్కెట్లో. ఎర్ర అటుకులను కూడా మనము మహారాష్ట్ర వాళ్ళు బాగా చేస్తారు. పూనా మహారాష్ట్రలో పోహ చాలా టేస్ట్గా ఉంటుంది. అలా మనం నేర్చుకొని పోహ ఈజ్ ద బెటర్ ఆప్షన్. నెంబర్ 3 పేలాలతో కూడా చాలా వంటకాలు చేసుకోవచ్చు. పేలాలు కూడా మనము మహారాష్ట్ర, ముంబై ఆ ఏరియాలో ఫుడ్ తీసుకుంటారు. చాలా ఎక్స్ట్రీమ్. ఈవెన్ దో రైస్ ఐటమ్ అయినప్పటికీ దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వడ్లను ఉడకబెట్టి దంచుతారు కాబట్టి పైన వాళ్ళు పాలిష్ చేయరు. ఆ పాలిష్ మనకు అటుకులలో పేలాలలో వస్తుంది. సో నేను అంతకుముందు చాలా ఫస్ట్ ఈ అటుకులు ఎందుకు తింటారు, పేలాలు ఎందుకు తింటారు నాకు అర్థం కాల. చాలా రోజుల వరకు నేను ఆ స్టడీ చేస్తే నాకు అర్థమైంది అంటే అటుకులు పేలాలలో కూడా మంచి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అది ప్లాన్ చేయొచ్చు. ఇలా మనం ప్యూర్ పాలిష్డ్ రైస్ కాక అన్పాలిష్డ్ రైస్ లేదా అన్పాలిష్డ్కు వెళ్ళండి. తక్కువ స్థాయిలో తినండి, ఎక్కువ సార్లు తినండి, ఎక్కువ మొత్తంలో తినకండి. మరియు ఏది పడితే అది తినకండి. నూనెల నుంచి వచ్చింది అసలే తినకండి. కానీ నూనె చేర్చి కూర్చి తీసుకోవచ్చు. ఇది తేడా. హరే కృష్ణ.